హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ లావణ్య. ఎలా ఉన్నారండి? మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరం బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఎలా ఉన్నారండి? మేమైతే పండగ బాగా జరుపుకున్నాం. మంగళవారం రోజే గౌరమ్మ నోము నోచుకున్నానండి. ఆ రోజు కలశం పెట్టి గౌరమ్మ పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకున్నాను. ఇలా గౌరమ్మ పూజ చేసుకున్నాను. ఇదంతా మా అత్తయ్య రెడీ చేసి ఇచ్చారండి. గౌరమ్మ పూజకు కలశం పెట్టి అంతా రెడీ చేసిస్తే నేను పూజ చేసుకున్నాను. నోమైతే బాగా నోచుకున్నా. పూజ అంతా అయ్యాక మహా నైవేద్యం కోసం మా అత్తయ్య బొబ్బట్లు చేస్తున్నారు. ఇక్కడ నైవేద్యానికి టెంకాయ కొట్టి పూజ చేసుకున్నా. గౌరమ్మకు ప్రత్యేకమైన వంటకం బొబ్బట్లండి. ఆ రోజు బొబ్బట్లు చేసుకుంటాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా అత్తయ్య చూడండి, తనకు 80+ ఏజ్ ఉంటుంది. అయినా ఇంత ఏజ్ అయినా కూడా తనే భక్షాలు చేసి నైవేద్యానికి రెడీ చేసిందండి. ఇప్పటికి నాకు 15 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. ఇంతవరకు నేను వంట చేయలేదు. ఎప్పుడు నేను చేస్తాను, మీరు తినాలి అంటారు. నా చేతనైనంత వరకు నేనే చేస్తాను, తర్వాత నువ్వు చేద్దులే అంటారు. 15 ఇయర్స్ నుంచి చూస్తున్నానండి మా అత్తయ్యను. ఎప్పుడు నేను అలసిపోయాను, నేను చెయ్యను అని ఎప్పుడూ అనలేదు. ఆడబిడ్డలు వస్తే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వంట చేసేది, అల్లుళ్ళ కోసం. ఇలా తనే వంట చేసిస్తుంది ఎప్పుడు. మేమైతే ఎప్పుడు పైన పని చేసుకుంటాం. బొబ్బట్లు చూడండి ఎంత బాగా చేసిందో మా అత్తయ్య. ఇలా గౌరమ్మ నోముకు మేము బొబ్బట్లు రెడీ చేసుకున్నాం. ఆ రోజు మేము నైవేద్యం పెట్టాం, మహా నైవేద్యం. ఇలా ప్రత్యేకంగా భక్షాలు చేసుకుంటాం. అంటే మీరు బొబ్బట్లు అంటారు కదా, భక్షాలు, చిత్రాన్నం, చారు, వడపప్పు అలా నైవేద్యం పెట్టాం. ఆ రోజు ప్రత్యేకంగా పెరుగు, పాలు, నీరు కూడా నైవేద్యం పెడతాం. తర్వాతి రోజు వినాయక చవితి. ఆ రోజు మేము ప్రత్యేకంగా ఇలా మోదకాలు రెడీ చేసుకుంటాం. అలాగే కుడుములు చేసుకుంటాం. అదే అండి బొబ్బట్లకు చేస్తాం కదా, ఆ పూర్ణంతో కుడుములండి. ఇవి అయితే క్లేతో చేసిన వినాయకులండి. మా చిన్నపిల్లలు ఇద్దరు ఇలా వినాయకుడిని రెడీ చేశారు. ఎలా ఉందో చెప్పండి. చాలా బాగా చేశారు కదా. ఇది మా వినాయక చవితి రోజు మేము ఇలా చేసుకున్నాం పండగ. వినాయకుడు పుష్పాలతో ఎంత బాగున్నారు కదా. ఇలా పూజ చేసుకున్నాం. కలశం కదిలించకూడదని అలాగే ఉంచామండి. బుజ్జి వినాయకులు ఉన్నారు చూడండి వెనకల, క్లేతో చేసినవి. మా పిల్లలు ప్రతి పండగకు ఇలా క్లేతో కానీ మట్టితో కానీ చేస్తారు. ఈ బుజ్జి వినాయకుడు మట్టితో చేసిందండి. ఎలా ఉంది? ఆ రోజు ప్రత్యేకంగా మా వదిన ఫ్యామిలీ అందరు వచ్చారు. మేమంతా చాలా ఎంజాయ్ చేసాం. ఇంకో విశేషం ఏమంటే మా అల్లుడి బర్త్డే కూడా. ప్రత్యేకంగా ఆ రోజు మేము పండగ బాగా జరుపుకున్నాం. మా వదిన ఫ్యామిలీ అందరం చాలా ఎంజాయ్ చేస్తూ పండగ జరుపుకున్నాం అండి. మీరందరూ మీ ఫ్యామిలీతో పండగ ఎలా జరుపుకున్నారు మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓవరాల్గా మా వినాయకుడు ఇలా ఉన్నాడు. ఆ రోజు ప్రత్యేకంగా 5 గణపతులతో పూజ జరిగానండి. ఇలా పూజ అంతా జరుపుకున్నాం. మహా నైవేద్యానికి ప్రత్యేకంగా కుడుములు, మోదకాలు, పూరి, అలాగే చిత్రాన్నం, పచ్చడి, అలాగే రసం, పాయసం, ఇలా పాలు, పెరుగు, నెయ్యితో నైవేద్యం చేసుకున్నాం. ప్రత్యేకంగా ఆ రోజు మేము ఇలా నైవేద్యం చేసుకుంటామండి. ఇంకో విశేషం ఏమంటే పూర్ణాన్ని గిన్నెల్లా ఒత్తుకొని అందులో 5 నేతి దీపాలు పెట్టి ఆరతి చేస్తాం.
దాంతో పూజ ముగించినట్లు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.